బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తున్నాయని ఎవరు అనుకోకూడదు, అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెట్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ మీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలుబాబు ఏం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా, చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను నైన్త్ ర్యాంకర్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండి అక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క, ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క, కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క, అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా, రాకెళ్దాం. అయ్యో తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా? యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా, ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా, అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి, బైక్ మీద? బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు చూడకూడదు. ఎలా వెలో
పెన్. చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా, అరే నాకు అర్థమైందా, అక్కని ఇంకెప్పుడు పాల రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ ఏమైంది? మహాలక్ష్మి ఏంట్రా ఏంటి ఊరికి వెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఇదిగో చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చానో తెలుసా? ఏడవకమ్మా. ఓకే, ఓకే. ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో ఇదిగో పాలు తాగుతానా? బంగారం కదా. నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా. ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం పోవడం నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడడం ఎందుకు? ఒకసారి చదివిరాయ్, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యోర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times into మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో. ఏవైనా డౌట్స్ వస్తే అడుగు. ఇంతకీ ఉండేటట్టు రాసిందా పోయేటట్టు రాసిందా? ఫెయిల్ అయి ఉంటుంది. లేదు లేదు, పాస్ అయి ఉంటది. వీడు అన్నట్టు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు పాస్ అవ్వలేదు. మరేమైంది? నాకు కళ వచ్చింది. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది. నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ నాకెంత నవ్వు వచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సెకండ్ ఎవర్కి? నీకే. Thank you. Thanks a lot. Thank you. Thank you so much. Yeah. Thank you. Oh, thank you so much. బాలు పార్టీ. పార్టీనా? నేనెవడమేంటి? సెకండ్ వచ్చి నువ్వే కదా. సెకండ్ ఒకటి వస్తే ఆడే పార్టీ ఇవ్వాలి కదా. రూల్ కదా. ఎరా కరెక్ట్ కదా, పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మి 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 మహాలక్ష్మి. లక్ష్మి ఇస్ సంథింగ్, లక్ష్మి ఇస్ ఎనీథింగ్, లక్ష్మి ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా కానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్న నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు మహాలక్ష్మి. మహాలక్ష్మి బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యు లవ్ మీ? యా, హీ లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఇక్కడ సార్. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్. ఫాలో మీ. బావా, లవ్ లెటర్. ఎవరు? ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఎవడిచ్చాడు? నేను చూసుకుంటాను. నా మరదకే లవ్ లెటర్ ఇస్తావరా నువ్వు? ఎక్క.
వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవటమేనా? లాగి పెట్టి 2 కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాక చచ్చిపోతున్నాను. రేపు ఏదైనా అయితే అది బానే ఉంటుంది. అందరు మనల్ని అంటారు. ఏంట్రా మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా? ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావేంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్. చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందటగా? వచ్చిందిలే, కూర్చోబెట్టి చదివించానుగా. నాకేం చేస్తుంది? అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఏంటి కాలేజ్ మొత్తం సరిగా రాయలేదా? అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే ఆడు లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందంట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామా నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయటు కాదు ఏంటి? నన్నెవరు పట్టించుకోవట్లేదు. సర్లే అంతా నేనే చూసుకోవాలి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నా బావా? లెటర్ ఇచ్చాడానా లేక నాకు ఫస్ట్ వచ్చిందానా? కడుపు మండిపోతున్నట్టుంది. కూల్ డ్రింక్ తాగు బావా. పాస్వర్డా? అమ్మా ఏంటన్నా? నానా, నా కంప్యూటర్ లో పాస్వర్డ్ ఎవరు పెట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మ? ఎందుకు? నువ్వే కదా అన్నావు ఎవరు ఫస్ట్ వస్తే వాడదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మి అయింది. అమ్మా మహాలక్ష్మి, ఏం మావ్యా? ఆ పాస్వర్డ్ అంటే చెప్పమ్మా, పాపం గిలగిల కొట్టుకుంటున్నాడు. చెప్తే తెలిసిపోద్ది మావయ్య. ఓ. ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే. ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటది? ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటది. అది నేనే చూసుకుంటాలే. నేను కాదమ్మా, నేను కాదు, 65 ని. పుచ్చుముండ ఫీల్ ఓకే? ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదాని ప్రపంచం. పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటది. చికెన్ 65. ఎస్, మహాలక్ష్మి 120 KB. రాంగ్ పాస్వర్డ్. రేయ్ వెళ్ళండ్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? మహాలక్ష్మి గారు, అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగరా? ఇంత ఫిగర్ని ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి ఆ కళ్ళజో తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడుమేంటండి బాబు, ఆ ఒక్క పార్ట్ చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుం చూసే సర్కిల్ కనిపెట్టుంటారు. మీ నడుం వంపుతోనే చందమామను ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుమును కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్థవంతమైన కలయికే మీరు. ఇట్లు మీ శాండీ. అయ్యో మహాలక్ష్మి, నేనేం చేయలే. అయ్యో 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 చెప్పేస్తుంది. అబ్బా మహాలక్ష్మి ఏమైంది? అయ్యో అబ్బా అయిపోయింది. దేవుడు దేవుడు. అది అయ్యో ఏమైందమ్మా? అయ్యో దండం పెడతానే వద్దే. భయపడకు, ఏమైంది? కడుపు తలపి జడబాం. జండుబామా? చండుబామా? జండుబా? ఓ పిచ్చిదానా, ఇంతేనా? తెస్తా ఆగు. అమ్మా ఇదిగో.
దిస్ ఇస్ కాల్డ్ infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్డ్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వేమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. ఏంటి కిట్టయ్య అది అక్కడ ఏం చేస్తున్నావు? దెయ్యం రాకుండా బియ్యం చల్లుతున్నానమ్మా. దెయ్యమా? అవునమ్మా, రాత్రి ఇక్కడ నెత్తి మీద దీపం పెట్టుకుని కురిందే ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మా లక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్, నీ కళ్ళేంట్రా కుర్రిదేయంలాగా అలా ఎర్రగా ఉన్నాయి? రాత్రి అంతా ఇంట్లో దెయ్యాలు తిరుగుతా ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దెయ్యాలంటే భయమే. అయ్యో, ఇది ఒక పెద్ద దెయ్యాల కంప అయిపోయింది. దెయ్యాల కంప. ఇదే ఛాన్స్, చికెన్ మొత్తం లాగించేసాయి. ఇవాళ శనివారం అత్త. అయ్యో, సరే ఫ్రిడ్జ్ లో పెడతా. 12 o'clock. సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ తినచ్చు. చికెన్ ఐమ్ కమింగ్. చికెన్ ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. Sorry. దెయ్యమా? మహాలక్ష్మి అనుకోని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా, చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాబట్టిందక్క, లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతిలే అని తింటున్నాడు రా. అదన్నమాట సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రెయిన్ అనుకున్నాను. డబ్బా బ్రెయిన్. అరే మనం కూడా డబ్బాలు చెప్పరా అక్క. నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? కాంప్రమైజ్. ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నెంబర్ 2, అజిత్ని చెడగొట్టాలి. మిషన్ నెంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఈస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీలో వీక్ బావా. నాకు తెలుసు, నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టైల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టైల్స్ పడితే నేను మాట్లాడాలి. నో నో నో, కుదరదు. నో 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 ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ కోసం హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే ఫైన్. హెడ్స్ పడితే టైల్స్ నీది, టైల్స్ పడితే హెడ్స్ నాది.